హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఖమ్మంలో ఉండడం వల్ల నిజంగా చెప్తున్నాను, చాలా చాలా గజిబిజిగా ఉందన్నమాట. పిల్లలు పని అదే సరిపోతుంది, అందుకే వీడియోస్ తీయట్లేదు. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే, నేను ఖమ్మంలో ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళు అయితే కందూర్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ అయితే చేశారన్నమాట. సో మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా చూపించలేదు. ఇదేంటంటే కందూరు ముస్లిం దేవుడికి చేస్తారన్నమాట. సో మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. సో మా ఇంట్లో ఏమో మల్సూర్ స్వామి, మా పిన్ని వాళ్ళ దేవుడు జాన్పాడ్ సైదన్ అనమాట. సో చాలా పవర్ అన్నమాట. అయితే ఇక్కడ నేను ఉన్నప్పుడు పిన్ని వాళ్ళు అయితే చేశారు. ఈ ప్రాసెస్ ఏంటంటే, అన్నీ ఇంకా దేవుడు సామాన్లు, జెండాలు, తర్వాత ఒక కొత్త చేప, అత్తరు, గంధము అలాంటివి అనమాట, పూజా ఐటమ్స్. ఇక్కడ ఇవన్నీ చేయడానికి ముజావర్ని అయితే పిలుస్తామన్నమాట. తను వచ్చి ఇంకక్కడ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆ జెండాలు కట్టడం కానివ్వండి, అత్తరు రాయడము, గంధం చల్లడము, పూలమాలలు కట్టడము, అవన్నీ తను అంటే వాళ్ళ భాషలో అవన్నీ మంత్రాలు అలా చదువుకుంటూ కూడా అవన్నీ చేస్తారు. విపరీతంగా ధూపం అయితే వేయాలన్నమాట, బాగా ధూపం వేయాలి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మంచిగా దండం పెట్టేసుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటారన్నమాట. మనం కూడా కొట్టొచ్చు. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళు 2 మేకల్ని మొక్కు చేస్తున్నారన్నమాట. సో ఆ మేకలకి కానివ్వండి, అంటే అక్కడికి తీసుకెళ్ళడానికి దర్గాలోకి ఇక్కడ మేకలకు కూడా చిన్న దర్గాలు అని కడతారన్నమాట. అలా కట్టి మేకలకు కూడా పూలమాలలు వేసి మంచిగా దండం పెట్టుకొని ధూపం వేస్తారు. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుందన్నమాట ధూపం ఎంతలా వేశారో. యాక్చువల్గా ఫోన్ అనేది అంత క్లారిటీ కూడా రాలేదు. నేను వెళ్ళేసరికి అసలు ఇల్లు మొత్తం కూడా ధూపంతో నిండిపోయింది. మగవారైతే ఇంకా మొత్తం కూడా పెద్దవి వైట్ కర్చీఫ్స్తో పైన తలకి అలా కట్టేసుకుంటారనమాట. ఇంకా వైట్ మామూలుగా అయితే కందూరు అని అంటే అందరూ కూడా వైట్ వేసుకుంటారనమాట. ఇంకా చాలామంది ఆల్మోస్ట్ ఇక్కడైతే వైటే వేసుకున్నారు కదా, వైట్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వైట్ వేసుకుంటారు అలా అనమాట. ఇంకా మంచిగా దండం పెట్టుకొని మేకలు జల్తా ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎవరికైనా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం కానీ ఏదన్నా ఉంటే ఆ ముజావర్ వాళ్ళ దగ్గర ఉన్న ఏదన్నా తాయెత్తులు కానివ్వండి అలా ఏదన్నా కడుతూ ఉంటారు. సో ఇతను కూడా ఇక మాకు బాగా పరిచయం అనమాట. ఇంక ఇక్కడైతే మేము మా బావ నేనైతే సెల్ఫీ తీసుకుంటున్నాము సరదాగా అలా అనమాట. అక్కడికి ఎంత పూజ అయినా కానివ్వండి, ఇక్కడైతే మనం ఫోటోలు అనగానే అలా ఆగిపోతాం అనమాట. ఫైనల్గా ఇక్కడైతే చూసేయండి. ఇంకా మేక జల్తా ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా వాళ్ళ భాషలో ఏదో పాటలాగా అయితే పాడుతున్నారనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఈ దర్గా వచ్చేసి వైరా అంటే ఖమ్మం నుంచి ఒక ½ an hour జర్నీ ఉంటుంది. అక్కడికైతే ఇంకా పిన్ని వాళ్ళు బస్సు అయితే వేశారనమాట. ఎవరికి ఇబ్బంది కలగకుండా మంచిగా బస్సు అయితే బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఆ రోజు అదృష్టం ఏంటంటే క్లైమేట్ అనేది కొంచెం చల్లగా ఉందన్నమాట. ఇంక ఈ జెండాలు తీసుకొని వెళ్ళడమే. యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మంచిగా మేళతాళాలతోనే జరుగుతుంది. ఏదైతే ఆ ముజావరి రావడంతోనే ఆ మనకి జెండాలు రెడీ చేసుకోవడం కానీ అదంతా కూడా యాక్చువల్గా అదంతా చేసేటప్పుడు నేను మా ఇంట్లో ఉన్నానన్నమాట. సో అందుకే మీకు చూపించలేకపోయాను. ఈసారి నెక్స్ట్ టైం మా ఇంట్లో జరుగుతుంది కందూరు, అప్పుడు మీ అందరికీ ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే చూసేసేయండి. ఇక్కడైతే మా అమ్మకి కందూర్ ఫంక్షన్స్ ఇవి చేయడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. యాక్చువల్గా అమ్మ పెళ్ళైన దగ్గర నుంచి చేస్తుంది కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ కూడా. ఇంకా అదే అంటది, మన ముజావర్ని పిలకపోయినా పర్వాలేదు, ఇవన్నీ నేనే చేసేస్తాను. ఆ దేవుడికి సంబంధించిన సామాన్లు కూడా అవన్నీ కూడా అమ్మే రాసేస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్ అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ముజావర్ నన్ను చూడగానే గుర్తుపట్టాడు. చాలా ఇయర్స్ తర్వాత కలిసామన్నట్టుగా రాగానే ఇంత గంధం పూసారనమాట. ఇంత పర్ఫ్యూమ్ అంటే అత్తరు ఉంటుంది, సో అది కూడా బాగా రాశారనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా 3 జెండాలు, ఇంకా మా బాబాయి బుడ్డోడు, తర్వాత మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇక్కడైతే జెండాలు ఎత్తుకున్నారు అనమాట. ఇంకా వెళ్తున్నాము. ఇక్కడైతే చూసేసేయండి.
అంటే కొంచెం పక్క రోడ్లో పెట్టారనమాట బస్సు, వాళ్ళ గల్లీలో పట్టదు అని అంటే పక్క రోడ్లో పెట్టడం వల్ల అక్కడి నుంచి అక్కడికి కొంచెం నడిస్తే కూడా మంచిది, కొంచెం మేళతాళాలతో వెళ్తున్నట్టుగా ఉంటుందని చెప్పేసి బస్ వరకు అయితే అలా జెండాలు పట్టుకొని ఇంకా మిగిలినవి ఏవైనా సరుకులు ఉంటే అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి కదా. సో అలా అయితే మంచిగా ఇంకా పొద్దున్నే ఎంత అయిందంటే మేము కరెక్ట్గా బయలుదేరేసరికి 8:30 అయిపోయింది అనమాట. అస్సలు ఇంకా మేమందరం అయితే బస్ ఎక్కుతున్నాము. లాంగ్ జర్నీ అయితే కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం మేము, కానీ చాలా చాలా దగ్గర ఖమ్మంకి వైరా అయితే వెంటనే ఎక్కి సెట్ అయిపోయి తర్వాత కొంచెం అదో ఇదో ముచ్చట పెట్టుకునేసరికి ఊరు వస్తానే ఉండింది. అసలు అదృష్టం ఏంటంటే ఆ రోజు క్లైమేట్ అనేది నిజంగా చెప్తున్నాను చాలా చాలా కూల్గా ఉందన్నమాట. మొత్తానికి అయితే వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము, ఎంత రష్గా ఉందో. అందులో ఒకటి ముందు రోజు నైట్ ఫుల్ వర్షం పడటం వల్ల అంతా క్లమ్జీగా ఉందన్నమాట. ఇంకా మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల అక్కడ మాకు ఒక 2-3 షెడ్స్ అయితే మాకు ఉన్నాయి కాబట్టి బెటర్. ఇంకా కూలర్స్ కూడా చెప్పాడు నాన్న. కూలర్స్ ఉండడం వల్ల ఏంటంటే అసలు మాకు ఇంకా ఎటువంటి అలసట అనేది తెలియలేదు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే మేకాని తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ అయితే వీళ్ళ ఫ్యామిలీ వరకు వెళ్తున్నారనమాట దర్శనంకి. మేమైతే ఇప్పుడే వెళ్ళలేదు, ఎందుకంటే మా కార్తికేయ ఇంకా అక్క వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందామని చెప్పేసి మేము వెళ్ళలేదు. ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని మేకని కటింగ్ చేయాలి కదా, అదైతే ప్రాసెస్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే మేము టమాటో బాత్ చట్నీ చెప్పింది అమ్మ. యాక్చువల్గా చట్నీ చేయాలంటే లేట్ అవుతుందని చెప్పేసి అప్పటికే లేట్ అయిపోయిందని ఇంకా వీళ్ళైతే ఏదో ఉల్లిపాయ కారం లాగా చేశారు, బట్ బాగుంది టేస్ట్ కూడా. ఇంక ఇక్కడ మొత్తం వంటలు అవన్నీ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా కార్తికేయ వచ్చేసిన తర్వాత నేను కార్తికేయ అక్క వాళ్ళు అమ్మ అందరం కలిసి వెళ్ళి మంచిగా దండం పెట్టేసుకున్నాను. నేను లోపల షూట్ చేయొచ్చేమో కానీ నేనైతే తీయలేదు, దర్గాలో లోపల దేవుళ్ళని నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు అనమాట. ఇంక ఇక్కడ నాగుల మీరాకైతే మంచిగా పాలు పోసి మంచిగా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను. మనం తీసుకెళ్ళిన ఏదైతే జెండాలు ఉన్నాయి కదా అవి ఇక్కడ పెడతారనమాట. పెట్టి వాళ్ళు చదివి మనకి ఇట్లా కొడతారనమాట. సో బాగుంటుంది, పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళమైతే అంతాక్షరి అవి ఇవి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఏం చేస్తాం అనుకున్న పని ఏముంది, ఈలోపు అయితే యమ్మీగా బిర్యానీ అయితే రెడీ చేశారనమాట. బిర్యానీ, మటన్ కర్రీ, తర్వాత బిర్యానీలోకి మన అది ఉంటుందంటే మిర్చి కసాలు చేశారనమాట. ఇంకా ఎగ్ చట్నీ. ఈసారి కొంచెం డిఫరెంట్గా బగారా అలా కాకుండా డైరెక్ట్గా అయితే మటన్ బిర్యానీ చేయించారనమాట. సో చాలా టేస్టీగా అయిపోయింది, చాలా తొందరగా కూడా అయిపోయింది. 2:30 కల్లా మేమైతే లంచ్ అయితే చేసాము. చాలా బాగా కుదిరాయి కూడా వంటలు, మంచిగా హ్యాపీగా కూల్గా బాగా జరిగింది కందూరి ఫంక్షన్ అయితే. ఇంకా తినేసిన తర్వాత కొంచెం థమ్స్అప్లు అవి తాగేసి రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇది అనమాట కందూరి ఫంక్షన్ వ్లాగ్ అయితే. సో ఖమ్మం అయితే రీచ్ అయ్యాము మేము. సో ఐ హోప్ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిత గద్వాల. థ్యాంక్ యూ.